పిలువని పిలువు. అరే ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్ళిపోతావు? పిలువు ఒకసారి, నేను ఏమని పిలువు. మోసం చేసుడులా న్యాచురల్ టాలెంట్ ఉన్నది నీకు. కావద్దు ఎటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక సరే ఆగు, సరే తమ్ముడేగా పిలువు. నేనే పోతావు. ఎందుకు ఆపుతున్నా? మరి తమ్ముడే కదా. నిజం, తన మా పెద్దమ్మ కొడుకే. నా మీద నమ్మకం లేదా? మీ తమ్ముడే కదా, పోతా. అది కన్ఫర్మ్ నీకుంది. ఏంది బాబా అంటే ఎందుకు పట్టుకొచ్చినావు అని మీ దోస్తుని? కెమెరా ఎందుకు ఆపుతున్నావు? ఇది గుండె బద్దలైపోయిందా బంగారం? ఇంటికి ఎందుకు నా ఇష్టం. అరే నేను తీసుకురాలే మా తల్లి. నువ్వు ఓరుతో వస్తా అంటే నువ్వు అబద్ధాలు చెప్పకు. నువ్వు మీరు కావాలని వచ్చారు కదా. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. ఎందుకు మొగన్ ఎక్కించుకుంటా. నేను పట్టుకొచ్చిన ఏంది రోడ్డు పైన ఇజ్జత్ మీరు ఎంత పెద్ద పిచ్చిన డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే నువ్వు చూసుకుంటా. ఎంత మంచి చెప్తున్నా. తీసుకోపో, నడుచుకుంటూ వస్తాను నేను. తీసుకోపో. అసలు ఈ మొత్తము ఈ బండి వల్ల ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వర్షిత అబ్బాయిగా మారి అదే అబ్బాయితో జెస్సీ తిరుగుతుందని చెప్పి వేరే అమ్మాయితో బొబ్బకు చెప్పిస్తే ఏం చేస్తాడో చూడొచ్చు. ఆల్రెడీ పార్ట్ 1 చూస్తుంటారు, పార్ట్ 2 చూడొచ్చు. ఏం చేసి ఉంటాడో చూడొచ్చు. మీ ఫ్రెండ్ జెస్సీ ఉంది కదా, మా ఫ్రెండ్ తో తిరుగుతుంది. ఎక్కుతుంది చూడు, మా ఫ్రెండ్ ఆడే. అరే ఊడుతూ పోతుంది. ఇంత గలీజ్ అనుకోలేనా? కానీ మ్యాటర్ ఏంటంటే, ఈ అమ్మాయిని మన మీద తీసుకొచ్చి బొబ్బుకి అట్లా చెప్పించిన తర్వాత బొబ్బు జెస్సీతో ఉన్నది అబ్బాయి కాదు వర్షిత అని తెలిసినప్పుడు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి వర్షిత జెస్సీ బొబ్బు మీద రివర్స్ అవుతారు. ఏమైతుంది మరి బొబ్బు పరిస్థితి ఈరోజు? ఉంటే పార్కులు ఉండొచ్చు పాపు. ఇంటి కూడా లేరంటే ఇక వాళ్ళు ఎట్టి పోయారు. ఇటున్నారు ఇటు. అన్నా 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 అమ్మాయిలు ఇటు ఉన్నారు. ఇన్నే ఉన్నారా ఏడా? కొడుక్క ఎట్లా కనిపారు చేస్తా. నువ్వేం చేస్తున్నావు వీడా? ఆయనకనేం చేస్తున్నా? మా తమ్ముడైనా ఆయన మా ఫ్రెండ్. మా తమ్ముడు మా ఫ్రెండ్. ఎందుకు నవ్వుతున్నావు? అయ్యో మా తమ్ముడితో చేయను. ఎందుకు వచ్చాడు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అయ్యో మా తమ్ముడితో అయ్యా మా ఫ్రెండ్ అయినా మీ తమ్ముడు కాదు. పిలువని పిలువు. అరే ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్ళిపోతావు? పిలువు ఒకసారి, నేను ఏమని పిలువు. సరే ఆగు, సరే తమ్ముడేగా పిలువు. నేనే పోతావు. ఎందుకు ఆపుతున్నా? మరి తమ్ముడే కదా. నిజం, తన మా పెద్దమ్మ కొడుకే. నా మీద నమ్మకం లేదా? ఎందుకు ఇంత గలీజ్గా బద్దలాడుతున్నావు? అంత మంచిగా అనిపిస్తుండు. డ్రా బాబు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంత గలీజ్గా? వెళ్ళిపో ఇట్రా. మీ తమ్ముడే కదా, పోతా.
తమ్ముడు ఎందుకు పంపించేసినావు మరి కలిపి మీ తమ్ముడిని? సొంత తమ్ముడా? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? చీ, ఇంత గలీజాని అనుకోలే. ఏంది బాబా అంటే ఎందుకు పట్టుకొచ్చినావు అని మీ దోస్తుని? కెమెరా ఎందుకు ఆపుతున్నావు? ఇది గుండె బద్దలైపోయిందా బంగారం? వాళ్ళు ఎవరనుకుంటున్నావు నన్ను చూసి? వర్షిత, నువ్వెందుకు వచ్చినప్పుడు ఈమెతోని? ఎందుకు వచ్చినావు అంటే ఎవరిని పడితే వాళ్ళతో వచ్చేసావు? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. అంటే అట్లా ఆడోళ్ళు మొగలు బట్టలు వేసుకోద్దా? నువ్వేం తీడున్నావు? అదే ఆడళ్ళు మొగల బట్టలు వేసుకోద్దా? మళ్ళా నన్ను వర్షితానే తీసుకొచ్చినావు. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఓరు నేను ఎడికి పోతలే. అరే అరే ఏమైంది ఏమైంది? షర్ట్ ఎందుకు పడుతున్నాడు? ఆమె ఓరు ఎందుకు తీసుకొచ్చినామని? నరే నేను తేలే బండి మీద ఎందుకు తీసుకొచ్చినామని? బండి పైన రాకూడని సోటికి వచ్చి మనం ఇరుక్కున్నావురా. ఏడికి పోతున్నావు బాబు? అయ్యో ఏడిపోతున్నావు నువ్వు? ఏడికి? బండి అది. అరే అరే లోపల ఎందుకు పెట్టినావు? అట్లా చోట వెళ్ళిపోను. అబ్బా ఏంది? ఎందుకు వచ్చినావు అసలు? ఈమెను ఎందుకు తీసుకొచ్చినావు? చెప్పు. అరే ఆమె ఆమెను బండి పైన ఎందుకు ఎక్కించుకున్నావు? ఆలోచించు, గతంలోకి వెళ్ళి ఆలోచించు. ఫ్లాష్ బ్యాక్. మీ ఫ్రెండ్ జెస్సీ ఉంది కదా, మా ఫ్రెండ్ తో తిరుగుతుంది. నీకు జెస్సీ గురించి కూడా చెప్పాలా? పెట్టావు కదరా ఫిట్టింగ్. మా తల్లి నీకు దండం పెద్ద నాకు పెట్టినవుగా పెద్ద గుణపం. అబ్బా ఏంది? అరే నేను తీసుకురాలే. తెలియదా? అవును నేను పట్టుకొచ్చిన. నేను నా అంతా నేనే నా బండి ఎక్కువ దాకా. నీకు నమ్మకం లేదా? ఎవరికి? నీ మీద నమ్మకం? అవును నమ్మకం లేదా పైన? ఎవరు చెప్తే వాళ్ళు నమ్మేసినే ఉంటావా? మనిషి ఏమనుకుంటున్నావు? గాడి దాచి అసలు నువ్వు ఎందుకు తీసుకొని వచ్చినావు బాబు? ఎందుకు తీసుకొచ్చినా చెప్పు. బండి పైన ఎందుకు ఎక్కించుకున్నావు చెప్పు. ఫస్ట్ ఆమెకి ఏమని చెప్పినావు? ఏయ్ నిన్ను ఉర్రకు నువ్వు గుద్ది చచ్చిపోతావు. ఆగు ఉర్రకు. ఎందుకు ఆగిపోయినాయి. ఆగు ఎందుకు చెప్పాలా? నువ్వు అన్న బద్దలు చెప్తున్నావు. చెప్తున్నావు కాబట్టి అన్న బద్దలు కొడుతున్నాను. ఇట్లా అల్లుతున్నావు. అమ్మా ఇప్పుడు తెలిసింది. ఏడిపోతున్నావు బాబు? మాట్లాడు మాట్లాడు. కొడుతున్నావు ఏడిపోతున్నావు ఇంటికి. ఎందుకు నా ఇష్టం. నీ ఇష్టం. తీసుకొని వచ్చినావు. అరే నేను తీసుకురాలే. మా తల్లి నువ్వు ఓడితో వస్తా అంటే నువ్వు అబద్ధాలు చెప్పకు. నువ్వు మీరు కావాలని వచ్చారు కదా. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. అరే మొత్తం కాదు. ఏం చేస్తున్నావు? రోడ్ పైన ఇజ్జత్ పోతుంది, అందరు చూస్తున్నారు. నువ్వే స్టార్ట్ చేసినావు. బౌన్స్తాల మీరని మాట్లాడు అనిపిస్తలే. మాట్లాడుతున్నాం మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. మాట్లాడు చచ్చిపోయి. నువ్వు చాలా గలీజ్ చేసేస్తున్నావు. అంటే చచ్చిపోవాలా? వదిలేసి వెళ్ళిపోతా బబ్బిడ నన్ను. నువ్వు నాతో వచ్చినావు. మరి ఆమె ఎందుకు తీసుకొని వచ్చావు? ఆమె నువ్వు ఎవరితోనో వస్తున్నావు అని చెప్పింది నాకు. ఎంతమంది చెప్తే అంతమంది తీసుకొని వస్తావా? నీ బండి మీద ఎందుకు తీసుకొచ్చినావు? నేను వచ్చింది నాకేం, నాకు రూట్ తెలుసా ఏమన్నా? మీరు ఎటు పోయారో నాకేం తెలుసు? ఇవన్నీ తెలియనట్టే. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. మీరు ఎటు వచ్చిర్రో నాకేం తెలుసు? అయ్యా ఏంది నువ్వు ఇన్ని మాటలు మారుస్తున్నావు? నేను తొడగకూడదని ఇది. నువ్వు మీదకి ఎక్కితే నేనే భయపడా. కొడతావా? ఏంది బాబు? అరే నాకు తెలియదు. ఎంతమంది బండి తీసుకురా. సరేనా? చెప్పి తీసుకురా. మార్చి నన్ను అందరూ తిడుతూనే ఉన్నారు. ఏదో ఒక రోజు నేనేంటో మీకు చూపిస్తాను. నీకు ఒకటి అర్థమవుతుందా? నేను ఆమె మా దోస్తు కాదు, ఎవరు కాదు. ఆమె ఇప్పుడు ఈ ముందా ఈమె నిన్ను బాయ్ అనుకుంది. ఆమె చూసి ఆమె అట్లా అనుకుంటది. నాకేం తెలుసు? ఎంతమంది చెప్తే అంతమందిని నమ్ముతావా? నమ్ముతా, అందరి మాటలు నమ్ముతా. అంటే నన్ను అట్లా అనుమానిస్తావు అనమాట నువ్వు. నేనేం అనుమానించలేదు. ఎందుకు వచ్చినావు? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? ఓ మా అన్న ఎడికిన ఓమా చాలా పెద్ద చేసేసింది ఈమె, చాలా స్టోరీ. బండి ఓమా వెళ్ళిపోతావు. నా బండి పైన నేను వస్తుంది. నేను వస్తా.
వస్తా నేను కూడా వస్తా ఏడికి నాకు రాదు నువ్వు ఇప్పుడు ఎవరిని తీసుకోతావు మళ్ళీ మొగోని తీసుకోవను. ఎందుకు నేను తీసుకోవు మొగోని ఎక్కించుకుంటా నేను పట్టుకొచ్చిన ఏంది రోడ్డు పైన ఇజ్జత్ పోతుంది. నేను ఎంత పెద్ద పిచ్చిన డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే నువ్వు చూసుకుంటా. అందరు చూస్తున్నారు ఈడ. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. పోందా. ఎంత మంచి చెప్తున్నా పోందా బైక్ సరే ఉందా? పోందా నన్ను తీసుకో నన్ను కూడా తీసుకోవు పెట్టు ఆగు. నాతో నేను పట్టుకొచ్చిన నేను మధ్యలో దీపాను ఎందుకు దీపాలే మధ్యలో దీపమని ఎందుకు దిగాలి మరి అయ్యా నువ్వేగా తీసుకొచ్చినా ఎట్లా తీసుకున్నా అట్లా వదిలి పెట్టాలా వద్దుగా మీ దోస్తు పో. అయ్యా నాకు తెలియదు నన్ను కూడా ఏంటి పప్పు జల్దీ జారుకో 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 వాళ్ళే. ఏడిపోతున్నావు నన్ను ఇప్పుడు నన్ను ఇప్పుడు ఎక్కిపించుకోవా ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. ఏంటి బాబు ఏం ఆడిపిస్తున్నావు బాబు ఏంది మళ్ళీ దాదా దాదా ఎక్కడికి పోతావో చిన్నవాడా తీసుకోపో నడుచుకుంటూ వస్తాను నేను తీసుకోపో. అసలు ఈ మొత్తము ఈ బండి వల్ల పో నడుచుకుంటూ అవుతాను కదా మీరు బండి పైన కూర్పించారు అంటే చంపేస్తాను నేను అర్థమైందా నిన్ను ఎవరని కూడా చూడ నేను అర్థమైందా ఎందుకు చూడవు ఏడిపోతావు ఇంతసేపు ఉరికిపించిన ఆగు జరుగు. అరే ఆపు బాబు దా నువ్వు అమ్మని ఎందుకు తీసుకొచ్చా చెప్పు చైనా కూడా అట్లా చూడు ఆమె ఎందుకు తీసుకొచ్చినావు సిగ్గులేదు నాకు ఆమె అవసరమే నువ్వు వెళ్ళిపోను నా ఇంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోను ఎల్లగొట్టు అట్లా ఎల్లగొట్టు నన్ను ఎక్కించుకుంటా ఇప్పుడు ఎక్కించుకో నన్ను బండి కింద పడుతుంది. ఎందుకు నీకు అవన్నీ అవసరం అరే ఎక్కించుకో పంపిస్తారా ఎక్కించుకో ఆమె పంపిస్తారా ఎక్కించుకో ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఇన్ని రోజులు ఎక్కించుకున్నావు కదా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మీరు ఎట్లా వస్తారు రారు నాకు తెలియదు అవసరం లేదు. అరే బాబు ఏంటి బాబు అరే ఇప్పుడైతే నేను ఆపుతా బాబు 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 నాకు అయితే ఆపు ఒక్కసారి నాకు అయితే ఆపు ఏంది బాబా ఇది లేడీసా రౌడీసా నా జిందగీ బాబు ఆపు నాకు అయితేనే అరే నాకు అయితేలే బాబు చూడు పప్పు మాత్రం అవతలేడు ఎంత స్పీడ్ పోతుండు చూడు చెప్తే ఇప్పుడు అసలు అవుతాడు నీ వాల్యూకి అసలు మాట నువ్వు కదా నువ్వు చూడండి కరెక్ట్ కాదా మీరైనా చెప్పండి బాబు నాకు ఆకలి అవుతుంది వినిపిస్తావా మళ్ళీ ఎందుకు ఆగినాయినా ఎందుకు నీ ముఖానికి అంత స్పీడ్ అవసరమా నా గతం మీకు తెలీదు తెలిస్తే ఇలా మాట్లాడరు తినిపి ఇప్పుడు అయితే నాకు తెలియదు నాకు తినిపి నాకు తెలియదు అన్న ఏ నాకు తినిపి ఆమె నాకు తినిపి ఇప్పుడు నాకు తెలియదు అరే నాకు తినిపి మేము తినలే బాబు నీకెట్లా తినబుద్ధి అవుతుంది అసలు ఆపు ఫస్ట్ నువ్వు తిన్నీరు రమ్మ తల్లి ఏ
అరే మేము తినలేదు. తినేటప్పుడు కూడా తినేవరా? హలో మేము తినలేదు, నువ్వు ఎట్లా తింటున్నావు? నా జిందగీ నా జిందగీ బాబు మేము తినని నేను తినని. హలో అర్థం కాలే. ఇప్పుడురా బట్టలు ఇప్పుడురా. తిరుగుతున్నా ఎందుకు చుట్టూ? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో మేము తినము, నేను తిననీయం. మీ బాధ ఏంది? మేము తినము, నువ్వు ఒక్కడికి కూడా. మీరు ఆగు. నేను పట్టుకొచ్చినా తీసుకొచ్చినావు నన్ను. నేను ఎక్కమన్నా నా బండి పైన. నువ్వు తీసుకొచ్చినావు, బైక్ పైన ఎవరు తీసుకురొచ్చు? నువ్వు కాదు. సరే ఇప్పుడు నాకు నువ్వు తెలియదు వెళ్ళిపో. నాకు నువ్వు తెలుసు. ఇయ్యో బాబు, నువ్వు కూడా ఇంత గలీజ్ చేస్తున్నావు. జస్ట్ ఎట్లా చేస్తుందో వదిలేసేయ్. చీ ఇంత గలీజా? కాదు వదిలేసేయ్, జెస్సీ నేనే సెట్ అయిపో నీకు. చీ మీ అందరికన్నా మా సోనం బెస్ట్ తెలుసా, మా బెస్ట్ ఫ్రెండ్. బాబా మీరు లొల్లి పెట్టినావు, నీ వల్ల ఆమె హాస్టల్ పోయినప్పుడు లాస్ట్ డే కూడా ఫోన్ చేయలేదు. చేయదు. మంచిగా స్టూడియో అవుతుంది, నేను పొద్దున్న నుంచి తినిస్తలేరు. సరే ఏంట్రా నా బతుకులా అయిపోయింది. అసలు ఫస్ట్ ఎవరు అసలు దీనికి అంతానికి కారణం ఓడో నాకు తెలుసు. అయినా మంచిగా తింటే నన్ను తినేస్తారు అనేది. ఇది తినాలి, మీ బొరకాయలు తినాలి, రెండు తినాలి. ఏమన్నాను? ఆపు ఆపే. అవును, ఏమైనా ఎందుకు తీసుకొచ్చిన? ఫస్ట్ అది నాకు కావాలా? నేనెక్కడ్రా వచ్చాను, నువ్వే కదరా నన్ను తీసుకొచ్చావు. నువ్వే పరిచయం చెప్పించినావు కదా. అందకేం అవసరము? చెప్పు, ఊకే అన్న నిరూపిస్తావు నువ్వు. బయటకు వచ్చేసరికి బండి మీద అయ్యో, ఎంతమంది కావాలి బాబు? ఎంతమంది నెక్కించుకుంటా బండి మీద చెప్పు. ఏమన్నా ఈడ పెట్టు. ఎందుకని ఇంత గలీజ్ చేస్తున్నావు? తినేరా నా కనీసం. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరు తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కాదు, మొత్తం మన మీద దోస్తున్నా మెల్ల. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు? చూసినావా? నువ్వేమో అందరికి లిఫ్ట్ ఇస్తున్నావు. అసలు ఆమె ఎవరు ఫస్ట్ అదొక్కటి చెప్పు సార్. మా నాన్న అడుగు, నాకు తెలియదు. మా నాన్న కాదు, నువ్వే చెప్పాలి నాకు. ఎందుకు అడుగు. సరే మా నాన్న అడుగు. మా నాన్న అడుగు. మా నాన్న అడుగు. మా నాన్న అడుగు. నాకు తెలియదు. నాకు కూడా తెలియదు. తినతే కూడా నాకు మండుతుంది మరి. చాలు. కారం ఎక్కువ ఉందారా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నేను ప్రశాంతంగా అన్ని చేసింది అయిననే ప్రశాంతంగా తింటున్నాను. అంత కాదు, మెల్లగా ఇరికిస్తున్నావు నువ్వు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. బాబు ఏడికి ఆగు, ఏడికి దింపాను బాబు నన్ను ఎక్కించుకో ప్లీజ్. ఏ బాబు, అసలు అమ్మాయి ఎవరు? ఇప్పుడు చెప్పు, ఇంటికి వచ్చినా కదా అమ్మాయి ఎవరు? చెప్పు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. కాదు, అమ్మాయి ఎవ్వరు, అది నాకు కావాలా. ఇంటికి వచ్చినాం అంతే. ఇంటికి వచ్చినాక మాట్లాడమన్నా. మా నాన్న కాదు, ఇక్కడ మాట్లాడుతున్నా. నువ్వు ఆమెను ఎందుకు ఎక్కించుకున్నావు చెప్పు. అది నాకు పాయింట్ కావాలా? ఆమెను ఎందుకు ఎక్కించుకున్నావు నువ్వు? నాకు అంత కాదు, ఆమెను ఎందుకు ఎక్కించుకున్నావు అది నాకు. అరే ఏంటి పిల్ల, నడవాడికి రాడు. ఎందుకు కూర్చున్నావు? జరుగు నువ్వు. చేసింది ఏంది ఎందుకు ఎక్కించుకున్నావు బండి మీద? ఇప్పుడు ఈమె ఎడుకొని ఎవరితోనో పోయింది అనుకున్నా, ఏమొచ్చి చెప్పింది. చెప్పింది నమ్మినా. నాకు నువ్వు కనిపించినావు, మొగన్ డ్రెస్లు ఈమె కనిపించింది నాకు. ఎందుకంటే మరి నువ్వు క్యాప్ ఎందుకు పెట్టుకున్నావు? ఎంటికలు ఎందుకు చుట్టుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు? తల్లి ఒక ఒళ్ళు అయిపోయిందా అంటే ఇంకా గుంత వచ్చి వాడేసినావు నన్ను. నీ
అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలా పెట్టుకున్నాను ఇప్పుడు. ఇప్పుడైనా నమ్ము చేస్తా అసలు బ్రెయిన్ ఇప్పుడైనా నమ్ము చేసి ఏం నమ్మాలి ఆయన ఏమైనా కానీ ఆయన నా ఫ్రెండే కదా ఎట్లైనా ఏం కాదు ఈ ఒక్కసారి వదిలేస్తా నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి జస్ట్ ఇదంతా కాదు ఈ లొల్లి మొత్తం ఎవరి వల్ల వచ్చిందంటే ఇవే వల్ల నువ్వు ఫస్ట్ ఇడికి వెళ్ళిపో. ఇంకా ఇంకోటి చెప్పింది ఏంటంటే నేను నీ పైన ఎవరు చెప్పినా నేను నమ్మను, నువ్వు నా గురించి ఎవరు నీకు ఏం చెప్పినా నమ్మకు. ఫ్రెండ్స్ అంతా కాదు మీకు తెలియలేదు. ఏదో ఒక రోజు నీ బండారం బయట పెడతా ఆమె నా సైడ్ తెచ్చుకుంటా, అర్థమవుతుందా? చూడు నువ్వు తీసుకోరి ఫ్రెండ్స్ వచ్చింది. సరే రైట్, బాయ్ బాయ్.